ఏడుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నువ్వు నిజంగా నమ్మదగిన దేవుడు తండ్రి. ఈ సృష్టికి పూర్వమే మమ్మల్ని మీరు ఎన్నుకున్న మమ్మల్ని పిలిచారని, పిలిచిన మమ్మల్ని ఆకర్షించారని, ఆకర్షించిన మమ్మల్ని మీ మాటలు విని తెలుసుకునేటట్టుగా, గ్రహించేటట్టుగా మా హృదయాలు తెరిచారని, మా హృదయాలను తెరిచిన దేవుడు అయా పశ్చాత్తాపము, మారు మనసు, క్షమాపణించి మారు మనసు పొందుకునేలాగా చేసి దేవా నీ మహిమకు కీర్తి తీసుకొచ్చేటట్టుగా మమ్మల్ని మీరు దత్తత చేసుకున్నారు. దత్తత చేసుకున్నటువంటి మమ్మల్ని మీరు వారసులుగా చేశారు అనటానికి హామీగా పవిత్రాత్మ, పరిశుద్ధాత్మని ఇచ్చారు. ఆ పరిశుద్ధాత్మని ముద్రించి ఇచ్చారు. పరిశుద్ధాత్మని కలిగి ఉన్న మేము అయా అంతరంగంలో మా ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే అయ్యా అంతరంగంలో ఒక అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తూ దానికి బహిర్గతంగా అయా మీ యొక్క మాటల్ని, బైబిల్ని ఆధారంగా చేసుకొని మేము జీవిస్తుంటుండగా మాకు స్వాస్థ్యం నిస్తావని సెలవిచ్చావు. ఈరోజు అదే స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నదన్న విషయాన్ని మేము ధ్యానిస్తుంటుండగా మాకు సహాయం చేసి మీరు మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒక విశ్వాసి బయట చెప్పే మనుషుల యొక్క సాక్ష్యం చెల్లదు, కానీ మనం ఏ రీతిగా జీవిస్తున్నామో, ఏ రీతిగా జీవించాలో మన ఆత్మతో మాట్లాడటానికి దేవుడు పరిశుద్ధాత్ముని మనకిచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు అనటానికి రూఢిగా దేవుడిచ్చిన వాక్యాన్ని మనం ఎప్పుడైతే బేస్ చేసుకుంటామో అంతరంగంలో ఆత్మ సాక్ష్యము, బయట బైబిల్ సాక్ష్యం మనల్ని నడిపిస్తూ ఉంటది. ఆ రీతి సాక్ష్యం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఖచ్చితంగా ఆ విశ్వాసులందరికీ మనం పోయిన వారం ధ్యానించాం. ఆయనట స్వాస్థ్యాన్ని ఇస్తాడట. ఆ స్వాస్థ్యం ఎట్లాంటిదట? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారు, అసలు నాశనమే కానటువంటి, వాడిపోయినటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడని మనం ధ్యానించాం. అయితే ఆ స్వాస్థ్యము దేవుడు మనకిస్తున్నటువంటి స్వాస్థ్యం అట ఎక్కడ అంటే పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని మనం పరలోకంలో అనుభవించబోతా ఉన్నాం. దానికి ఆ రూఢి ఏంటి, ఆధారం ఏంటి అని అంటే మనం బైబిల్లోకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం చూస్తే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి వెళ్ళి ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాల్ని కనుక మనం చూస్తే ప్రభు 28వ వచనంలో అంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. చూడండి, ఇక్కడ ఉన్న మనమందరం ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించామో, క్రీస్తును అంగీకరించడం ద్వారా దేవునికి పిల్లలుగా జీవిస్తున్నామే. దేవుడు నిత్యముగా ఉండేటటువంటి వాడు కాబట్టి మనందరికీ ఇచ్చేటటువంటి ఆశీర్వాదం ఏంటిదంటే నిత్య జీవాన్ని ఇస్తాడట. ఇంకా మనం ఎన్నటికీ కూడా నశించిపోయే అవకాశం లేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటున్నాడు, ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు అప్పుడున్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలందరికీ, ఆయనను వెంబడిస్తున్నటువంటి శిష్యులకును, ఆయన బోధ వింటున్నటువంటి విశ్వాసులందరికీ ఏం తెలుసు అంటే ఈయన వడ్రంగి వాడైన యోసేపు మరియల యొక్క కొడుకు ఈయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆయన అంటున్నాడు, మీరు ఈ లోకం వైపు చూడకుండా నా వైపు చూసి
నన్ను ప్రభుడని విమోచకుడని మీరు గ్రహించి నన్ను అంగీకరించారు కదా. నన్ను అంగీకరించినందుకు నేను మీకు ఏమి ఇస్తున్నాను అంటే నిత్య జీవాన్ని ఇస్తున్నాను. అవి ఎన్నటికి నశించవు, మీరు నశించరు. ఎందుకంటే ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. అప్పుడు వాళ్ళకు డౌట్ రావచ్చు, ఏంటి ఆఫ్టర్ ఆల్ వడ్రంగి వాడైన యోసెఫ్ యొక్క కొడుకు యేసుక్రీస్తు ఎలా కాపాడగలుగుతాడు, ఎలా రక్షించగలుగుతాడు? అందుకని ఆయన జవాబు చెప్తా ఉన్నాడు, ఇంకా అర్థమయ్యే రీతిగా చెప్తా ఉన్నాడు. 29వ వచనంలో అంటాడు, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. చాలా మట్టుకు యూదులు ఎందుకు తిరస్కరించారంటే, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. మీరు యెహోవా దేవుడు అంటున్నారే, ఆ దేవుడే నన్ను మీ కొరకు పంపించాడు. నేను ఆయన దగ్గర నుంచి వచ్చానని, ఆయన నేను కలిసి ఉన్నామని, కనీసం నేను చేసే క్రియలను బట్టైనా మీరు నమ్మండి అని యూదులకు ఎన్నిసార్లు చెప్పినా ఆయనను తిరస్కరించారు. పైగా నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను, నేను తండ్రి ఏకమై ఉన్నామంటే ఈయననే దేవుడని చెప్పుకుంటున్నాడని ఆయనను చంపడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆయనను యాక్సెప్ట్ చేయలేదు. కానీ దేవుని యొక్క కృప ఆ యూదుల్లో నుంచి, ఇశ్రాయేల్ ప్రజల్లో నుంచి చాలా మంది ప్రభును అంగీకరించారు. ప్రభును వెంబడిస్తూ ఉంటే వాళ్ళకి చెప్తా ఉన్నాడు, ఈ లోకంలో నుంచి మిమ్మల్ని దేవుడు నాకు ఇచ్చాడే, తండ్రి నాకు ఇచ్చాడే, ఆయన అందరికంటే గొప్పవాడు. ప్రపంచంలో దేవుని కంటే గొప్పవాడు ఎవడూ లేడు. ప్రపంచంలో దేవుని కంటే గొప్పవాడు ఎవడు లేడు. గొప్పవాడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే క్రీస్తును అంగీకరిస్తున్నావో, ఇప్పుడు నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అందుకే కొలస్సీ 3:1 కూడా అంటాడు, ఏమంటాడంటే, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. దానిపైన వచనంలో చెప్తాడు. మనం యేసు ప్రభువును నమ్ముకున్నామంటే మన ప్రాణం, మన ఆత్మ, మన శరీరం తన ఆధీనంలో ఉన్నాయి. ఒకవేళ ఎవడైనా నీ శరీరం మీద కొట్టాలన్నా ఆయన పర్మిషన్ ఇస్తే తప్ప, ఆయన అనుమతిస్తే తప్ప మన శరీరాన్ని కూడా గాయపరచడానికి ఎవరికి అధికారం లేదు. అంతేందుకు యేసు ప్రభుల వారు పిలాతు అంటాడు, నిన్ను శిక్షించాలన్నా నిన్ను విడిపించాలన్నా నాకు అధికారం ఉందంటే ఆయన అంటాడు, ఆయన రోమ సామ్రాజ్యానికి సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి. హల్లెలూయా. ఈరోజు ప్రపంచ కోర్టుకు ప్రధాన న్యాయమూర్తి ఎలా ఉంటాడో, అప్పుడు రోమ సామ్రాజ్యం చాలా పెద్దది. అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏలుతున్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో అంటాడు, ఆయన పర్మిషన్ ఇస్తే తప్ప నువ్వు నన్ను ఏమీ చేయలేవు. యేసు ప్రభును ముట్టాలన్నా, యేసు ప్రభును కొట్టాలన్నా, యేసు ప్రభును సిలువేయాలన్నా, ఏం చేయాలన్నా ఆయన పర్మిషన్ ఇస్తే తప్ప నువ్వు నన్ను ఏం చేయలేవు. మనల్ని ఎవడైనా ఏమైనా చేయాలంటే ఆయన అనుమతిస్తే తప్ప. హల్లెలూయా. ఒక సందర్భంలో దావీదు పారిపోతా ఉంటే షిమి అనుకుంటాను దావీదును తిడుతా ఉంటాడు, దుమ్ము పోస్తా ఉంటాడు. దావీదు దగ్గర ఉన్న బలాఢ్యులు అంటారు, వాన్ని ఒక్క వేడితో వేసేస్తానంటే, పిచ్చోడా, యెహోవా వాడికి అనుమతిస్తే నువ్వెవడివి? నన్ను తిట్టుమని దేవుడు ఆయనకు అనుమతి ఇచ్చాడేమో, తిట్టని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మనం గమనించాలి. ఎవడు తిట్టినా, ఎవడు కొట్టినా ఈరోజు మన ప్రాణం దేవుడి చేతిలో ఉంది, మనుషుల చేతుల్లో లేదు. మనం సృష్టికర్త అయిన దేవుని చేతిలో ఉన్నాం. మన ప్రాణం ఆయన చేతిలో దాచబడి ఉంది. సెలవరాజును కొట్టినప్పుడు ఎగిరిపోయి డివైడర్ కొట్టుకుంటే స్పాట్లో చచ్చిపోవాలి, కానీ ఆయన ప్రాణం దేవుడి చేతిలో ఉంది. నా ప్రాణాలు దేవుడి చేతిలో ఉన్నాయి. సునీతమ్మ బైక్ అచ్చి కొట్టినప్పుడు ఆమె ఇలా ఎగిరి సిగ్నల్ రాడు కొట్టుకొని కింద పడిపోయినప్పుడు చచ్చిపోవాలి, కానీ ఏమాత్రం కూడా నష్టం జరగకుండా కాపాడాడు. కారణం ఏంటో తెలుసా? మన ప్రాణం దేవుని చేతిలో ఉంది.
నువ్వు ఎక్కడ యాక్సిడెంట్ కాకుండా, ఎక్కడ పడిపోకుండా, బెడ్ మీద ఉన్నప్పుడు కూడా నీ ప్రాణం పోద్ది. ఆయన తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకుంటాడు. ఎవడో వచ్చి చంపాల్సిన పని లేదు, ఎవడొచ్చి కొట్టాల్సిన పని లేదు. కాబట్టి ఎవడన్నా చంపుతానన్నా, చచ్చిపోతావని చెప్పినా దయచేసి మీరు భయపడకండి. భయపడొద్దు. మన ప్రభు పర్మిషన్ ఇస్తే తప్ప నిన్నెవడు ఏమీ చేయలేడు. అందుకే ప్రభు అంటున్నాడు, మీ ప్రాణాలన్నీ నా చేతిలో ఉన్నాయి. ఎవరిచ్చారో తెలుసా? ఎవరిస్తారో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు. మీరు తండ్రి అని పిలుస్తున్నారే, ఆ తండ్రి అయిన దేవుడే మిమ్మల్ని నా చేతికి అప్పగించాడు. ఆయన కంటే బలవంతుడు ఈ లోకంలో ఎవడూ లేడు. కాబట్టి మీరు ఎన్నటికీ నశించరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడు తెలుసా? మనం ఎవరైనా ఇప్పుడు సపోజ్ మన దేశానికి ప్రధాని ఉన్నాడు, ఆయనకు ఎంతో సెక్యూరిటీ ఇస్తారు, అవునా కదా? సెక్యూరిటీ ఏమైనా చేస్తే ఆయన ఏం చేయలేడు. మన ఇండియా ప్రధానమంత్రికి సెక్యూరిటీని ఇచ్చారు, సెక్యూరిటీ కాల్ చేశాడు. ఇందిరాగాంధీని ఎవరు కాల్ చేశారు? కాపాడవలసిన సెక్యూరిటీ కాల్ చేశాడు. ఇంకా ఆమెను కాపాడే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇక్కడున్న ఆఫ్టర్ ఆల్ ఎందుకు పనికిరాని వాళ్ళం, ఏ మంచి లేని వాళ్ళం, ఏ యోగ్యత లేని వాళ్ళం, ఏ అర్హత లేని వాళ్ళం. కానీ ఈరోజు ప్రభువే యేసే మన కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా. నేను చెప్పట్లేదు, ప్రభు స్వయంగా చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి వెళ్ళి ఒక మాట చూడండి, 14వ వచనంలో ప్రభు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను గొర్రెలకు మంచి కాపరిని. హల్లెలూయా. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తాడటంటే వాటి కొరకు ప్రాణమే. నిన్ను నన్ను మీరు ఆలోచన చేయండి. మీకు విలువ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఎలాంటి విలువ లేనోని, పనికిరాని నా కొరకు నా ప్రభు ప్రాణం పెట్టి ప్రేమించాడే. ప్రాణం పెట్టి ప్రేమించినోడు ఎంత భద్రంగా చూసుకుంటాడో ఆలోచన చేయండి. హల్లెలూయా. ఏదైనా వస్తువును కొంచెం 2 రూపాయలతో రూపాయితో కొనుక్కున్నాం అనుకోండి, దాన్ని కొంచెం లెక్క చేయం. దీనికి 1,00,000 ధరమ్స్ అన్నాడు అనుకోండి, నేను ఎలా చూస్తాను? దీన్ని ఎక్కడో పెడతాం. కొన్నిసార్లు అతి జాగ్రత్త పెట్టి దొరకదని కూడా ఎడతాం. అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. హల్లెలూయా. నేను ఆల్రెడీ బైబిల్ క్లాస్ నడుస్తూ ఉంది కదా, ఆ బుక్స్ ఆల్రెడీ కొనుక్కున్నాం. ఇవి చాలా ప్రాముఖ్యమైనవని భద్రంగా పెట్టాను. 3 రోజులు వెతుకుతున్నాను, నాకు దొరకట్లా. సునీతమ్మని పిలిచిన, అమ్మ నీ సపోర్ట్ లేకపోతే దొరికేటట్లేవంటే ఇక్కడ ఉన్నాయేమో అక్కడ అన్ని తీసి వెతికాను నిన్నటి వరకు, కానీ దొరకలేదు. హల్లెలూయా. చూడండి, నిజంగా మనల్ని ప్రాణం పెట్టి ప్రేమించిన దేవుడు ఎంత భద్రంగా కాపాడుకుంటాడు. ఎందుకు మీకు టెన్షన్? కొంచెం వ్యాధి రాగానే, ఏదో కరోనా రాగానే, లేకపోతే ప్లేట్లెట్స్ పడిపోయినా అనగానే చచ్చిపోతామని భయపడతారు. చాలా మంది క్రైస్తవులు కరోనా వచ్చిందని విని చచ్చిపోయారు. జస్ట్ కరోనా వచ్చిందని తెలుసుకొని చనిపోయారు. ఎందుకు నీకు ఆ భయం? ఎందుకు నీకు ఆ పిరికితనం? ఊరికి నేను చచ్చిపోతావా? 2 రూపాయలు పెట్టి పెన్ను కొనుక్కుంటే దాన్ని పూర్తిగా వాడుకునేదాకా నేను దాన్ని పాడేస్తానా? అది ఇంకా ఉంది అమ్మంటది. అమ్మ ఇది 5 సంవత్సరాలు దాన్ని ఇంకా వాడాలి. ప్రాణం పెట్టి కొనుక్కున్న నిన్నెంత దాకా వాడుకున్నాలో, నీతో ఏం పని చేయించుకున్నాలో అప్పటిదాకా నువ్వు చచ్చిపోదామన్నా చావనివ్వడం. సమస్య రాగానే ఇంకా జీవితం చాలు ప్రభు అంటాం మనం. సమస్యలకు మించిన దేవుడు, సామర్థ్యం ఇచ్చే దేవుడు, తన చేతిలో నిన్ను భద్రపరుచుకుంటున్న దేవుడు ప్రభువే నీ కాపరైతే నువ్వు ఎంత భద్రంగా ఉంటావో ఆలోచన చేసావా? అందుకే యేసు ప్రభుని ఎప్పుడు చులకనగా చూడొద్దు, చీఫ్గా చూడొద్దు. మనం ఎప్పుడైతే చీఫ్గా చూస్తామో చీఫ్ ఆలోచనలు వస్తాయి. నీ దేవుణ్ణి నువ్వు ఘనంగా చూడాలి.
నీ దేవుని నువ్వు గ్రేట్గా చూడాలి. ఆ రీతి ఫలితాన్ని మనం అనుభవించగలుగుతాం. దేవుడు మనకు స్వాస్థ్యం ఇచ్చాడు, దాన్ని పరలోకంలో భద్రపరిచాడు, దాన్ని అనుభవించబోతా ఉన్నాం. దాన్ని అనుభవించబోయే జీవితాన్ని దేవుడు ఆయన చేతిలో మనల్ని భద్రపరుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువే మన కాపరి. అందుకే పౌలు కూడా అంటాడు, దేవుడి ప్రేమ నుంచి నిజంగా మనల్ని ఎడబాపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రోమపత్రిక 8వ అధ్యాయం 38-39 వచనాలు కంటత చేపించాను. ఎంతమంది జ్ఞాపకం ఉందో తెలియదు. హల్లెలూయా. అక్కడ అంటాడు, మరణమైనా సరే. హల్లెలూయా. చాలా మంది మరణం అంటే భయపడొద్దు. మరణం మనం ఏం చేస్తుంది? దేవునికి దూరం చేస్తుందా, దగ్గర చేస్తుందా? లోకస్తులకేమో దేవునికి శాశ్వతంగా దూరం చేస్తుంది. మరణం అనే మాటకు ఎడబాటు. దేవుడిచ్చిన ప్రాణం మన బాడీలో ఉంటది కదా, ఆ మన బాడీ నుంచి మన ప్రాణం ఎప్పుడైతే ఎడబాటు అవుతుందో, ఈ ఆత్మ ఇప్పుడు మనం అందరం యేసయ్యానికి స్తోత్రం అంటున్నాం, సరాసరి యేసయ్య పర్మనెంట్గా చేయండి అయిపోద్ది. అందుకే చచ్చిపోయినప్పుడు ఏడవకూడదు అంటాడు పౌలు. క్రైస్తవులు దయచేసి ఏడవకూడదు చచ్చిపోతే. కారణం ఏంటో తెలుసా? మనం చావలేదు, నిద్రిస్తున్నాం. ప్రభు వస్తాడు, మేలుకుంటాం, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. మరణమైనా సరే, జీవమైనా సరే, దేవదూతలైనా సరే, ప్రధానులైనా సరే, ఇప్పుడున్నవైనా రాబోయినవైనా, అధికారులైనా, ఎత్తైనా లోతైనా, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. మీరు నమ్ముతున్నారా? నమ్మితే ఆమేన్ అనాలి. అవునుగాక. కాబట్టి మనం దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన స్వాస్థ్యం ఏదైతే ఉందో అది 100% మనం అనుభవించబోతున్నాం. ప్రభు అయినటువంటి క్రీస్తు ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం దాచబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యూదా పత్రికలు అంటాడు, యూదా పత్రికలో ఒక్కసారి 24-25 వచనాలు మనం చూస్తే, తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలువబెట్టుటకు శక్తి కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసు ప్రభుల వారు. అందుకే ఆయన అంటాడు, ఆయనకు యుగ యుగములు మహిమ కలుగును గాక. మనం తొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడు. చాలాసార్లు మనం తొట్టిల్లుతాం, నీతిమంతులుగా తీర్చబడుతున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక్కొక్క విషయంలో పడిపోతాం. మాటతో పడిపోనివాడు చూపుతో పడిపోతాడు, చూపుతో పడిపోనివాడు తలంపులతో పడిపోతాడు. ఏ విషయంలో పడిపోయిన స్థానంలో ప్రభా నేను ఈ స్థానంలో పడిపోయానంటే ఆయన మళ్ళీ లేపి నిలబెడతాడు. వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడట 7 మార్లు పడినను తిరిగి దేవుడు నిలబెడతాడు. సాతాను గాడు ఏం చెప్తాడో తెలుసా? ఓకే, నువ్వు ఇక్కడ పడిపోయినావు, నీ చాప్టర్ క్లోజ్. పడిపోయిన వాళ్ళని చూసి ఏం చేస్తాం తెలుసా? ఓకే, పడిపోయాడని చులకన చేస్తాం, దోషిగా చూస్తూ ఉంటాం, నేరస్తుడిగా చూస్తూ ఉంటాం. మన హృదయంలో వాళ్ళకంటే నేను మంచోనని తీర్పు తీర్చుకుంటాం. ఒక్కసారి నీకు నువ్వు తీర్పు తీర్చుకో, నీ లైఫ్ ఏంటో నీకు అర్థమైంది. ఇలా అంటేనట లోకంలో నానుడు, నువ్వు ఇలా అంటే ఇవన్నీ చూపిస్తున్నా నా వైపు. ఒక్కవేళ నేను చూపిస్తున్నానేమో, ఈ 4 వేలు నన్నే చూపిస్తున్నా. అరే పిచ్చోడా, నీ లైఫ్ నువ్వు చూసుకో. ప్రభు అంటాడు, నీ కంట్లో ఉన్న ధూళాన్ని తీసేయి. ఫస్ట్ నీ కంట్లో ఉన్న ధూళాన్ని తీసేస్తే ఎదుటి కంట్లో ఉన్న నలుసును తీయటానికి నీకు వీలవుద్ది. దేవుని పిల్లలం ఈరోజు మన జీవితాన్ని నీతియుక్తంగా, నీతిమయంగా మనం చేసుకోవటానికి నీతిమంతుడైన క్రీస్తును వెంబడిస్తున్నాం. ఆయనను వెంబడించినందుకు వాడబారని అక్షయమైన నిర్మలమైన స్వాస్థ్యాన్ని దేవుడు పరలోకంలో భద్రపరిచాడు.
భద్రపరిచిన దాన్ని మనం అనుభవించడానికి దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడుతూ ఉంటాడు. తొట్టిల్లిన ఆయన అంటున్నాడు, తొట్టిల్లకుండా నిన్ను కాపాడుతూనే ఉంటాడు. అది దేవుని కృప, అది దేవుని కృప. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని యొక్క సాక్ష్యం చేత మన జీవితాన్ని కట్టుకుంటూ నడుస్తామో దేవుడు 100% స్వాస్థ్యాన్ని ఇస్తాడు. ఆ స్వాస్థ్యం మనకు పరలోకంలో భద్రపరచబడి ఉంది, పరలోకంలో. అందుకే 1 పేతురు 1:5 అన్నాడు కదా. ఏమన్నాడు ఇప్పుడు అక్కడ? మనం ఒకసారి చదవమాట. 1 పేతురు కడవరి దినాల్లో బయలుపరచబడటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం రక్షించబడ్డాం, రోజు రోజు రక్షించబడుతున్నాం. ఒకరోజు రక్షించబడే అవసరం లేదు, కంప్లీట్ గా రక్షించబడతాం. అది భవిష్యత్తులో మనం పొందుకోబోతున్నాం. దాన్ని పొందుకుంటబోతున్నామని విశ్వాసముతో జీవిస్తా ఉన్నాం. మన విశ్వాసం మనల్ని కాపాడుకుంటూ వస్తా ఉన్నాడు. విశ్వాసమునకు కర్త ప్రభువే, ఆయన మనల్ని కాపాడుకుంటూ వస్తా ఉన్నాడు. తొట్టిల్లకుండా, తొట్టిల్లిన మళ్ళీ నిలబెట్టుకుంటూ. పిల్లోడు పడిపోతా ఉంటే తల్లిదండ్రులు సపోర్ట్ చేసి మళ్ళీ నడిపిస్తూ ఉంటారు. చిన్నపిల్లలు పెంచిన అనుభవం మీకుంటే తెలుస్తుంది. అది మనం ప్రభులోకి వచ్చామంటే మన ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఈ లోకం ఎక్కడ పడితే అక్కడ పడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పడిన స్థలంలో చేతిచ్చి ఆయన నిలబెడతా ఉంటాడు. నిలబెట్టి చివరికి దేవుడిచ్చినటువంటి ఆ స్వాస్థ్యాన్ని అనుభవించే స్థితిలోకి తీసుకొని వెళ్తాడు. కాబట్టి డౌట్ అవసరం లేదు. వాడబారని స్వాస్థ్యాన్ని మనం పరలోకంలో అనుభవించబోతా ఉన్నాం. పరలోకంలో భద్రపరచబడింది. ఓకే, ఒకవేళ పరలోకంలో భద్రపరిచినటువంటి దేవుడు మనకి భూమి మీద ఎలాంటి లైఫ్ ఇస్తాడు అని అంటే, ఒకసారి కీర్తన 16:5-6 చూద్దాం. నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, స్వాస్థ్యం ఇచ్చాడు దేవుడు. ఆ స్వాస్థ్యం పరలోకములో భద్రపరచబడింది. పరలోకములో భద్రపరచబడింది అనే ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మనకు వస్తుందో, మనం భూమి మీద జీవించినంత కాలము దేవుడే మన స్వాస్థ్య భాగము. 5వ వచనంలో అన్నాడు కదా, ఏమన్నాడు ఆయన? యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. ఈ మాట ఎంతమందికి అర్థమైందో చూడండి. పిలుచుకున్న దేవుడు, అవునా కదా? మనల్ని పిలుచుకున్నాడు, చివరికి ఎక్కడి దాకా తీసుకొచ్చాడంటే ఆయన పిల్లలు అయినందుకు మనకు స్వాస్థ్యం ఇచ్చాడు. అది పర్మనెంట్ స్వాస్థ్యమే. ఆ పర్మనెంట్ స్వాస్థ్యం మనకున్నదనే ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మనకు వస్తుందో, ఇప్పుడు మనం ఈ భూమి మీద మనం చెప్పే మాట ఏంటో తెలుసా? ఎలాంటి లైఫ్ ఇస్తాడో తెలుసా? దేవుడే నా స్వాస్థ్య భాగము, యెహోవాయే నా స్వాస్థ్య భాగము. దావీదు ఆ ప్రభు పుట్టకంటే ముందే ప్రభుని గురించి ప్రవచిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ మాట మనకు అర్థం కావాలి అంటే, ప్రభు ఒక మనిషిగా ఈ భూమి మీద ఉన్నాడు కదా. యేసుప్రభు ఎవరు? వడ్రంగి వాడైన యోసేపు మరియల కొడుకు. అందరికీ తెలుసు. ఆయన అద్భుతాలు చేసేటప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ, అరే ఈ అన్నదమ్ములు అక్క చెల్లు మనతో ఆడుకున్నారు కదా, ఆయననే కదా, వీడేంటి అద్భుతాలు చేయటం ఏంటి అని చులకన చేశారే తప్ప ఆ కార్యాన్ని బట్టి ఆయనని ఎక్సెప్ట్ చేయలేకపోయారు. హల్లెలూయా. మనం ఫిలిప్పీ పత్రికలోకి వెళ్తే 2వ అధ్యాయంలోకి వెళ్ళి 5వ వచనాన్ని కనుక చూస్తే అక్కడ స్టెప్ బై స్టెప్
త్వరగా క్రీస్తు యేసునకు కలిగిన దానికి మీరు కలిగి ఉండుడి, మీలో ప్రతివాడును తన ఆయన స్వరూపమందు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను దేవుడితో ఉండటం భాగ్యం అనుకొనక ఆయన ఏం చేశాడు? విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన దేవుని స్వరూపి అయ్యుండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు మానవుడయ్యాడు, అవునా కదా? దేవుడు భూమి మీద ఏమయ్యాడు? మానవుడయ్యాడు. ఇప్పుడు మానవుడైన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, నాకు ఏదైనా సరే, ఇప్పుడు ఎవరు? ఆయనని కదా. భూమి మీద యేసు ప్రభు జీవితాన్ని మీరు గమనించండి. సొంత భార్య, సొంత పిల్లలు, సొంత ఆస్తి ఏది లేదు. హల్లెలూయా. ఆయన టార్గెట్ ఏంటో తెలుసా? ఆయన టార్గెట్ నా భాగం నా దేవుడే. నేను ఒకరోజు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను? పరలోకానికి వెళ్తాను. నా శాశ్వతమైన స్థానం ఎక్కడుంది? పరలోకంలోనే ఉంది. ఓకే, అది ఆయన మట్టుకు కన్ఫర్మ్. సరే, ఇప్పుడు క్రైస్తవుడుగా మన మట్టుకు కన్ఫర్మ్ ఏంటి? మీరు చెప్పాలి. మనం క్రైస్తవులం కదా, మన కన్ఫర్మ్ ఏంటి? మీరు ఎప్పటికీ భూమి మీద ఉంటారా? ఎప్పటికీ సంపాదించుకొని ఇక్కడనే ఉంటారా? బుర్జు ఖలీఫా దేవుడు ఇచ్చిన ఇక్కడనే ఉంటారా? 100% అవకాశం లేదు. దేవుడు ఎంత ఆశీర్వదించి, దేవుడు నిన్ను ఎంతో ధనవంతుడిగా చేసిన, లేకపోతే సొలొమోను కంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చిన, అవునా, ప్రపంచాన్ని ఏలేటటువంటి అధికారిగా చేసిన, సపోజ్ అమెరికా ప్రెసిడెంట్ కూడా కావచ్చు, అవునా, ఏది అయినా ఏమి ఇచ్చినా మీ గోల్ ఏంటి? మీరు పరలోకమే కదా వెళ్ళాల్సింది, అవునా కదా? పరలోకమే వెళ్ళాలనే గోల్ ఉందనుకోండి, అప్పుడు మన భోజనమే కావచ్చు, మన పానీయమే కావచ్చు, ఏమై ఉంటుంది? ప్రకాష్, యేసు ప్రభు వచ్చాడు. ఒక సందర్భం వచ్చింది, శిష్యులు ఉన్నారు, మిట్ట మధ్యాహ్నం అయింది, యాకోబు బావి దగ్గర ఉన్నాడు. యాకోబు బావి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఆకలేస్తా ఉంది. శిష్యులు సిటీలోకి వెళ్ళారు. సిటీలోకి వెళ్ళి వచ్చేసరికి యేసు ప్రభుల వారు అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం జరిగిందో తెలియదు, ఎందుకు మాట్లాడుతున్నావో కూడా అడగలేదు వాళ్ళు. ఆ సందర్భం రాగానే యేసు ప్రభు వచ్చి అలా యేసు ప్రభు దగ్గర శిష్యులు వచ్చి నిలబడ్డారు. నిలబడగానే అక్కడున్న సమరయ స్త్రీ కుండని విడిచిపెట్టి తాను సమరయ గ్రామంలోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత యేసు ప్రభుకు ఆకలి ఎట్లేదేంటి, దాహం ఎట్లేదేంటి, ఈయనకి ఇంకా సపరేట్ ఏమైనా ఆహారం ఉందా అడగాలి కదా. ఇప్పుడు సిటీకి వెళ్ళొచ్చారు, మనం అంటాం, నేనే ఉన్నాను అనుకోండి, మీరు వెళ్ళారు, నాన్న ఏం తీసుకొచ్చా, ఆకలేస్తుందని నేను అడుగుతాను, అన్నా కదా. సో అలాంటి డైలాగ్ ఆయన దగ్గర నుంచి రావట్లేదు. వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళ మనసులో, ఈయనకి తినటానికి భుజించడానికి సపరేట్ ఏమన్నా ఆహారం ఉందేమో. హల్లెలూయా. కానీ ఆ సందర్భంలో ప్రభు చెప్తున్న అద్భుతమైన మాట చూడండి ఒకసారి, యోహాను సువార్త. మీరు రొట్టెలు తెచ్చుకున్నారు, చాలా సంతోషం, అవునా? నేను తినటానికి దేవుడు నాకు సపరేట్ ఆహారం ఇచ్చాడు. ఏంటి ఆహారం అట? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే, ఆయన పని తుద ముట్టించుటయే నాకు ఆహారమయ్యుంది. ఎంతమందికి అర్థమైందో మరి మాట? అర్థమైన వాళ్ళు ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలుగా మనం ఈ భూమి మీద జీవిస్తున్నాం కదా. దేవుని కుమారుడు దేవుడే మరియ యోసేపులకు ఒక కుమారుడుగా వచ్చి, మనుష్య కుమారుడుగా ఆయన ఈ భూమి మీద నివాసం చేస్తా ఉన్నప్పుడు తన కోరిక ఏంటో తెలుసా? తండ్రి నన్ను ఎందుకొరికి ఈ భూమి మీదకి పంపించాడో ఆయన చిత్తము నెరవేర్చడమే నాకు భోజనము, నాకు పానీయం అదే, రెండోది భోజనం కూడా అదే.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు పనికిరాని మనం, నిజంగా నేనెంత చెడ్డవని నాకు తెలుసు. ఈరోజు యేసు పేరు ఎత్తడానికి కూడా అర్హత లేనివని నేను. కానీ ఈరోజు అలాంటి నీచున్నైన నన్ను తను ఎప్పుడైతే ప్రాణం పెట్టి కొనుక్కొని తన వాక్య పిలువలో దర్శించాడో, నేను ఒకటే అడిగాను, ప్రభా చచ్చిపోవలసిన సమయంలో బ్రతికించావు కదా, ఈ జీవితం నువ్వు ఇచ్చింది, నేను నీ కొరకు బ్రతకాలి, నీ కొరకు బ్రతకాలి. ఆయన కొరకు బ్రతకాలని తీర్మానం తీసుకున్నప్పుడు నా సాలరీ ఎంతో తెలుసా? నేను ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బాయ్ చేస్తున్నాను, 3750 dirhams సాలరీ కలిగి ఉన్నాను. 1350 సాలరీతో నేను డ్యూటీలో జాయిన్ అయ్యాను. 7 సంవత్సరాల్లో 3750 సాలరీ అయింది. 10 లక్షల అప్పు తీరింది. 10 లక్షల అప్పు తీరగానే నేను అనుకున్నాను, సంఘంలో లేబర్స్ ఉన్నారు కదా, ఎవరి మీద ఆధారపడకుండా పరిచర్య చేయాలని ఇంకొక సంవత్సరం చేద్దామని నా మైండ్లోకి వచ్చింది. డబ్బులు ఉన్నాయనుకో ఫ్యామిలీ తీసుకోవచ్చు, ఎవరి మీద భారం లేకుండా పరిచర్య చేయొచ్చు అని ఆలోచన కలిగి ఉన్నాను. కానీ అప్పు తీరిందా? అదే నెలలో జాబ్ పోయింది. నేను అడిగాను దేవుని, ప్రభా నా అప్పు తీరగానే నా జాబ్ తీసేయ్, నా అప్పు తీరగానే నేను ఎక్కడున్నా సరే, నేను, నా భార్య, నా పిల్లలు, నువ్వు ఎక్కడుంచినా సరే అక్కడ నేను నిలబడతాను, నేను నీ పని మాత్రమే చేస్తాను. ఈ రోజు వరకు దేవుడు నిలబెట్టుకుంటూ వచ్చాడు. సంఘంలో రాబడి ఎంతో, ఖర్చు ఎంతో, ఏం మిగులుతుందో, ఏం లోటు ఉందో ఎప్పటికప్పుడు పిల్లలు ఎంచుతా ఉంటే మీకు వివరిస్తున్నాను. కానీ ఈ రోజు దేవుడు లోటు చేయలేదు, విడిచిపెట్టలేదు. కారణం ఏంటో తెలుసా? డబ్బే సంపాదించాలనుకుంటే నేను జాబ్ చేసుకునేవాడిని. కానీ ప్రభా, ఒకరోజు ఈ భూమి మీద నా జీవితం క్లోజ్ అయితే నేను ఉండాల్సింది పరలోకంలో కదా. నీ దగ్గర ఉన్నప్పుడు అక్కడ నేను అనుభవించే జీవితం శ్రేష్టమైంది నాకు కావాలి. అప్పగించుకున్నాను. ప్రభు అప్పగించుకున్నాడు. ఆయన అంటున్నాడు, నాకు తినటానికి ఆహారమైనా సరే, పానీయమైనా సరే దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడమే, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడమే. అందుకే యోహాను సువార్త 6:38 కూడా అంటాడు ఒక మాట. ఏమంటాడు తెలుసా? నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు వచ్చింది ఎందుకో తెలుసా? తండ్రి ఏ ఉద్దేశం చేత పంపించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకే. కీర్తన 16:5లో నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే అన్నాడు కదా. అన్న తర్వాత కింద మాట ఎంత ఎక్సలెంట్ చెప్పాడు చూడండి. 6వ వచనం, కీర్తన 16:6 మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నాడు కదా, ఏసీ రూములలోకి వెళ్ళాడా? చెప్పాలి. ఏసీ రూములలోకి వెళ్ళి యేసు వార్త ప్రకటించాడా? పోనీ ఆయన కార్ మీదనో, బైక్ మీదనో, ఫ్లైట్ మీదనో వెళ్ళాడని ఉందా? అపోస్తలుడైన పౌలు కార్ మీదనో, బైక్ మీదనో వెళ్ళాడని ఇక్కడ ఉందా? లేదు, లేదు. ఎప్పుడైతే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నా ఆహారము, నా పానీయం అని ఒక వ్యక్తి, ఒక విశ్వాసి ఎప్పుడైతే గ్రహిస్తాడో, నిన్ను ఏ స్థలంలో ఉంచాడో ఆ స్థలాన్ని ఏమంటున్నాడో తెలుసా? మనోహరమైన స్థలము. యూదుల దగ్గరికి వెళ్తే ఆయనను కొడుతూ ఉంటే శిష్యులు అంటారు, ప్రభా ఇప్పటిదాకా కొట్టారు కదా, మళ్ళీ అక్కడికి వెళ్తానంటావేంటి? దేవుడు అన్నాడు, నువ్వు అక్కడికే వెళ్ళాలి, వాళ్ళకి సువార్త చెప్పాలి. ఆ స్థలాన్ని ఏమంటున్నాడు తెలుసా? మనోహరమైన స్థలం. ఆయనకు పాలు ఎక్కడ దొరికిందో తెలుసా? యేసు ప్రభు ఎండింగ్ ఎక్కడుందో తెలుసా? కపాలం అనబడిన స్థలం. దొంగల్ని, నేరస్తుల్ని హీనంగా చంపాల్సిన స్థితి ఎండింగ్ పాయింట్ ఎక్కడుందో, లాస్ట్ ఎండింగ్ పాయింట్ మరణం అక్కడే తగ్గింది. ఆయన దాన్ని ఏమంటున్నాడో తెలుసా? శ్రేష్టమైన స్వాస్థ్యం. అంటే ఒక విశ్వాసి ప్రభులోకి వస్తే నిజంగా పరలోకంలో దేవుడు నాకు శాశ్వతమైనది ఇచ్చాడని
గ్రహిస్తే దేవుడు ఏ స్థలంలో నిన్ను నిలబెట్టాడో ఆ స్థలాన్ని ఇక్కడికే నన్ను పంపించాడు, ఇక్కడనే నన్ను ఉండమన్నాడు. అక్కడ హింసించే వాళ్ళు ఉన్నారా, తిట్టే వాళ్ళు ఉన్నారా, మొక్క మీద ఉమ్మేసే వాళ్ళు ఉన్నారా, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఎందుకో తెలుసా? అక్కడికి పంపించింది ఆయననే. మనకన్నీ కంఫర్టబుల్ ఉంటే మనం అక్కడ నిలబడతాం. మన బలహీనత శరీర సంబంధంగా, లోక సంబంధంగా ఉంటే మన లైఫ్ అలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధ ఆత్మ చేత ముద్రించబడ్డావో, ఆత్మదేవుడు నీలో ఉండి మాట్లాడుతూ నిన్ను నడిపిస్తుంటాడో, ఆ నడిపిస్తున్న వ్యక్తిగా నీకు పరలోకంలో స్వాస్థ్యం ఇచ్చాడని నువ్వు ఎప్పుడైతే గ్రహించగలుగుతావో, ఈ భూమి మీద ఉన్న నీ దినాలు దేవుడు నిన్నెందుకు రక్షించుకున్నాడో ఆ ఉద్దేశం కొరకు బ్రతుకుతాము. ఆ పనే మనకు ఆహారంగా, పానీయంగా ఉంటుందట. ఏ స్థలములో నిలబెట్టాడో ఆ స్థలమే మనోహర స్థలంగా భావిస్తాడట. కొన్నిసార్లు అంటాం కదా, ఆ కంపెనీలో చేయను, ఎంత మంచి రూమ్ ఇచ్చాడు సార్, ఎంత కంఫర్టబుల్ ఉంది సార్ అంట. ఆ వాతావరణం కూడా ఎంత బాగుంది సార్. కపాలం అనబడిన స్థలం అట ఆయనకు శ్రేష్టమైన స్వాస్థ్యంగా అప్పగించబడింది. దేవునికి స్తోత్రం. ఇది ఆత్మీయ జీవితం, ఇది క్రైస్తవ జీవితం. దాన్ని మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో సుఖాన్ని కోరుకోలేం, సౌఖ్యాన్ని కోరుకోలేం. ఒక వ్యక్తికి చర్చికి వస్తానంటే స్థలం లేకుండా పక్కన కూర్చోబెట్టుకొని వస్తాం. ఆ వ్యక్తికి డబ్బులు లేకపోతే 10 రూపాయలు ఇచ్చి తీసుకొస్తాం. లేకపోతే ఎన్ని రోజులు మీకు బండి పెట్టి పంపించినా రాలేరు, రాలేరు. సంఘంలో లోటు ఉంది, బస్సుకు 1000 dirhams పే చేస్తున్నాను, బస్సులో వచ్చే వాళ్ళు కూడా అయ్యగారు మీకు ఖర్చు అవుతుందా ఏ రోజన్నా అడిగారా? పోనీ ఇవ్వమని నేను ఎన్నడైనా అడుగుతున్నానా? అడగట్లేదు. దాంట్లో పాలి భాగస్తున్నైతే దానికి రావాల్సిన దీవెన దేవుడు నాకే ఇస్తాడు. లోటు వారి నాకు చింత లేదు, చింత లేదు. దేవుడు మీ ద్వారా ఇచ్చిన దశ భాగాన్ని ఒక సేవకుడు తినాలి. కానీ సేవకు, పరిచర్యకు, చర్చ్ రెంట్కు, బస్సు రెంట్కు కట్టగా ఏది మిగిలితే ఆ రూపాయితో సంతోషంగా బ్రతుకుతున్నాను. దేవుడు అన్యాయం చేయడు, దేవుడు విడిచిపెట్టాడు. ఇవ్వక పోగొట్టుకుంటాం, దేవుడు దీవెనలు పోగొట్టుకుంటాం. పరలోకంలో ఆస్తిని సంపాదించుకోలేము, డబ్బును చూసి దేవుణ్ణి ప్రేమించలేము. దేవుణ్ణి ప్రేమించేవాడు డబ్బును ప్రేమించలేడు. 2 యజమానులకు దాసుడిగా ఉండలే. నువ్వు ఒక కంపెనీలో చేయగలుగుతావు, ఒక యజమానుడికి నమ్మకంగా జీవించగలుగుతావు. ఎలా ఉంది మన స్పిరిచువల్ లైఫ్? పనికిరాని మనకు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుడు. ఏ రోజైనా ఆలోచన చేస్తున్నావా? మీరు ఆలోచన చేయండి. ఈ భూమి మీద మన గోల్ ఏంటి, మన ఉద్దేశం ఏంటి? ఇంకా ఈ లోక సంబంధం కొరికి దేవుడిని అడుగుతా ఉన్నారా? అడగకున్న దేవుడు ఇస్తాడు. దేవుడు నమ్మదగినవాడు. ప్రాణం పెట్టి ప్రేమించిన దేవుడు నీకు తినటానికి ఆహారం ఇస్తాడు, కట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తాడు, ఉండటానికి ఇల్లు ఇస్తాడు. దాని కొరకు నువ్వు అడగాల్సిన పని లేదు. నీ అవసరతలు అన్నీ తీరుస్తాడు. కానీ నీ గోల్ ఏంటి? దేవుని కొరకు ఏ రోజైనా ఆలోచన చేస్తున్నావు? నువ్వెంత సంపాదించిన ఈ లోకంలో నువ్వు విడిచిపెట్టుకోవాల్సిందే. ఖాళీ హస్తాలతో పరలోకానికి వెళ్తే నువ్వు బూడిదలాగా పరలోకం వెళ్ళాల్సి వస్తుంది. నీ మట్టుకు నువ్వు రక్షించబడతావు, కానీ నీ పరలోకంలోని స్థితి ఏంటో తెలుసా? బూడిదలాగా వెళ్తావు. ప్రయోజనం లేదు. అందుకే ఈ రోజైనా పరలోకంలో భద్రపరిచినటువంటి ఆ శాశ్వతమైనటువంటి, అక్షయమైన, వాడబారని, నిర్మలమైన ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవటానికి అర్హులుగా చేసినటువంటి దేవుణ్ణి నిజంగా మనం గుర్తించగలిగితే, ఈ భూమి మీద ఇప్పుడున్నప్పుడే, ఇక్కడున్నప్పుడే, సమయం ఉన్నప్పుడే, దేవుడిచ్చిన ప్రాణం మన బాడీలో ఉన్నప్పుడే దేవుని కొరకు ప్రయాసపడటానికి, ఆయన ఎందుకొరకు నన్ను రక్షించుకున్నాడో, ఆయన ఇష్టం ఏంటిదో, ఆయన ఇష్టాన్ని మనం ఆహారంగా, పానీయంగా భుజించగలుగుతాం. దేవుడు నిన్ను క్లిష్టమైన పరిస్థితుల గుండా తీసుకుని వెళ్ళినా, కష్టమైన పరిస్థితుల్లో ఉంచినా, ఆర్థిక ఇబ్బందులు ఉంచినా, అనారోగ్య పరిస్థితుల్లో ఉంచినా, ఏ పరిస్థితుల్లో ఉంచినా, నువ్వు ఎంత
మనోహరమైన స్థితి ఇచ్చాడని, ఎంత శ్రేష్టమైన స్థానం ఇచ్చాడని దేవుణ్ణి మహిమపరచగలుగుతాం. లేకపోతే దేవుడు నీకు ₹1,00,00,000 ఇచ్చిన నీ లైఫ్లో సంతోషం ఉండదు. ఎందుకో తెలుసా? 1,00,00,000 ఇస్తే 1,50,00,000 ప్లాన్ చేస్తాం. 700 ఇచ్చినప్పుడు హ్యాపీగా బతకమని చెప్తున్న వాళ్ళు 2,000 ఇచ్చినప్పుడు హ్యాపీ లేదంటే నేనేం చెప్పాలి? మీరు చెప్పండి, మీరు రియల్ లైఫ్లో అనుభవిస్తున్నారా లేదా? నీకు 700 వచ్చినప్పుడు హ్యాపీగా ఉన్నావు, 2,000 ఇచ్చినప్పుడు ఎందుకు హ్యాపీ లేదు? 2,000 ఇచ్చినప్పుడు కూడా హ్యాపీగా ఉంటే ఆయన 3,000 కూడా ఇస్తాడు. 3,000 బట్టి హ్యాపీగా ఉంటే ఆయన 10,000 కూడా ఇస్తాడు. 3,000 ఉన్నప్పుడు ₹1,000 చేసిన ₹1,000 బట్టి హ్యాపీగా ఉంటే 10,000 కూడా చేస్తాడు ఆయన. చాలాసార్లు ఏం చేస్తామో తెలుసా? నేను 5,000కి సార్లు చేశాను, 2,000కి చేయలేను. రాంగ్ డిసిషన్లోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఇంజనీర్ అయినా సరే ఆఫీస్ బాయ్ పని దొరికితే చేయాల్సిందే. అప్పుడు చూస్తాడు క్రైస్తవుడిగా, ఒరే నీకు అంత టాలెంట్ ఉన్న ఆఫీస్ బాయ్ చేస్తున్నావు కదా, నీ టాలెంట్కి తగిన జాబ్ ఇస్తానని న్యాయం చేస్తాడు. పరీక్ష ఓడిపోవద్దు, ఓడిపోవద్దు, ఓడిపోవద్దు. నీ దేవుణ్ణి గ్రహిస్తే అలాంటి ఆనందకరమైన స్థితిని అనుభవించగలుగుతాం. మీరు ఆలోచన చేయండి, ప్రార్థన చేసుకుందాం. క్రైస్తవ్యం మాత్రం కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పనికి రాని మనల్ని ప్రభు ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు ఎన్నుకున్నాడు, ఎన్నుకున్న వాడిని పిలిచాడు. పిలిచిన దేవుడు ఆకర్షించాడు, ఆకర్షించిన దేవుడు హృదయాన్ని తెరిచాడు, మారు మనసు ఇచ్చాడు, దత్తత చేసుకున్నాడు, వారసులముగా చేసుకున్నాడు. హామీగా పరిశుద్ధాత్ముని ముద్రించి ఇచ్చాడు. పరిశుద్ధాత్ముని యొక్క సాక్ష్యం శాశ్వతమైన స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం పరలోకములో భద్రపరచబడింది. దాన్ని అనుభవించడానికి ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రాణం పెట్టిన ప్రభువే మనకు కాపరిగా ఉంటే ఏ రోజైనా ఆలోచన చేస్తున్నావా? ఏమిటి నీ గోలు? ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అప్పగించుకుంటే నిజంగా నిజంగా దేవుణ్ణి ప్రకటించకుండా ఉండలేవు, సువార్త చేయకుండా ఉండలేవు, ప్రార్థన చేయకుండా ఉండలేవు, వాక్యం చదవకుండా ఉండలేవు, నీ కళ్ళ ముందు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయకుండా ఉండలేవు. నీ చేతనైన సహాయం చేసి నీ దేవునికి మహిమ తీసుకురాగలుగుతావు. ఆనాటి దావీదు వలె, ఆనాటి ప్రభు వలె, ఆనాటి పౌలు వలె నీవే నాకు స్వాస్థ్యం, నీ చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారము పానీయమని చెప్పగలిగే స్థితి ఇచ్చి కేవలము నీ మహిమ కొరకు నన్ను మమ్మల్ందరినీ సాక్షులుగా నిలబెట్టుకొనమని విత్తబడిన నీ జీవపు మాటలు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.